కోవిడ్-19 మానవాళికి కొత్త ప్రశ్నలు ఎన్నో తీసుకొచ్చింది. చాలా ప్రశ్నలకి జవాబులు ఎతుక్కోమని కూడా చెప్పింది. అటువంటి అనేక ప్రశ్నలు కొన్ని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, మానసికంగా ఎన్నో వచ్చాయి. ఇలా జనం సడన్గా అనుకోని ఉపద్రవం వచ్చినప్పుడు అన్నిటినీ యాక్సెప్ట్ చేసి వాటికి తమ లైఫ్ని రీకన్సైల్ చేసే టైంలో వల్నరబుల్ సెక్షన్స్ కొంతమందిని కొంత ఓవర్లుక్ చేయటం, మర్చిపోవటం కూడా జరుగుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు ఈ కోవ కిందకు వస్తారు. కొంత శాతం మహిళలు కూడా ఎక్కువగా కష్టాన్ని భరించారు. పిల్లల విషయానికే వద్దాం. కోవిడ్-19తో పేద దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది పిల్లలు పేరెంట్స్ని కోల్పోయారు. భారతదేశంలోనే వేల సంఖ్యలో పిల్లలు అమ్మా నాన్న ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇంకా డేటా స్వీకరించలేదు, కానీ చాలా చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు పేరెంట్స్ని కోల్పోయిన పిల్లలు కూడా వేల సంఖ్యలో ఉన్నారని అర్థమవుతోంది. వీళ్ళందరికీ దిక్కెవరు? వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు? ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా అనుకుంటే చాలామంది పిల్లలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ రోజువారీ పనిచేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వాళ్ళని పెంచుతూ వచ్చారు. ఈ టైంలో సడన్గా కోవిడ్-19తో ఇద్దరు పేరెంట్స్ని కోల్పోతే ఆ పిల్లలు ఏమవుతున్నారు? దీనికి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే స్పందించాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి పిల్లల కోసం 10 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కేర్స్ ఫండ్ ద్వారా ఈ పిల్లలకి 10 లక్షలు ఇస్తామని చెప్పి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటామని చెప్పి, ఇలా కొన్ని హామీలు అయితే ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో, వాటి మోడాలిటీస్ ఏంటో, పిల్లలకి విద్యాపరంగా ఏ విధంగా ఎలాంటి స్కూల్స్లో జాయిన్ చేస్తారో, అంటే ఎడ్యుకేషన్ మేము చూసుకుంటామని గవర్నమెంట్ చెప్పింది, అది గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషనా లేదా కేంద్రీయ విద్యాలయాలోనా? స్పష్టంగా ఇంకా దానికి సంబంధించిన మోడాలిటీస్ రాలేదు. సో నాణ్యమైన విద్య ఉంటే ఈ పిల్లలు పైకి వస్తారు. ఈ సమస్యలో కొత్త సమస్యలు చాలా వచ్చాయి. ఉదాహరణకి ఆడపిల్లకి తల్లిదండ్రులు పోయారనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద, సెక్షువల్ ట్రాఫికింగ్ కింద బలి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చైల్డ్ లేబర్ కింద పనికి పంపించే అవకాశం ఉంటుంది. గార్డియన్స్, పేరెంట్స్ లేనప్పుడు దురబంధువులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ పిల్లల్ని అబ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం డబ్బులు ఇవ్వటం లేదా స్కూల్కి పంపించడం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క సంరక్షణ కూడా దేశాందే బాధ్యత, సమాజాందే బాధ్యత. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో చాలామంది పిల్లల అనాథలు అవుతున్నారు. కాబట్టి దీనికి దత్తత, అడాప్షన్ అనే ప్రాసెస్ కూడా ఉంది. భారతదేశంలో మనకి అడాప్షన్ కోసం CARA, కారా అనే ఒక సంస్థ ఉంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని. స్టేట్ లెవెల్లో స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీస్ ఉన్నాయి. ఈ కారాకి ఒక పోర్టల్ కూడా ఉంది, కేరింగ్స్ అని చెప్పి. సో దీనిలో పిల్లల్ని దీని ద్వారా అడాప్ట్ చేసుకుంటారు. ఈ కారా అనే సంస్థ ఒక స్టాట్యుటరీ బాడీ అన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. భారతదేశం విషయానికే వద్దాం. భారతదేశంలో మనకి 2011 సెన్సస్ ప్రకారం దాదాపు 10 మిలియన్ల చైల్డ్ లేబర్ ఉన్నారు. దానిలో 8 మిలియన్ల మంది, అంటే 80 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. వ్యవసాయం, దానికి సంబంధించిన పనుల్లో పిల్లలు వెళ్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య NSS సర్వే ప్రకారం 2017-18 NSS సర్వే ప్రకారం భారతదేశంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు దాదాపు 95% మంది స్కూల్కి వెళ్తున్నారు. 13 నుంచి 17 వయసు మధ్య ఉన్న పిల్లలు 79% మంది స్కూల్కి వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల్లో వల్నరబిలిటీ పెరిగిపోతుంది. అంటే
సర్వశిక్ష అభియాన్ కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్ కానీ, విద్యా హక్కు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ఒక ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A కింద. దాంతోపాటు ఒక చట్టం కూడా వచ్చింది, ఆర్టీ యాక్ట్ అని. ఈ చట్టం కూడా మనకుంది. దాని తర్వాత మనకి ఎంజీ నరేగా వచ్చింది. పేరెంట్స్ కనుక చిన్న చిన్న ఉపాధి కల్పిస్తే వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తారు అని చెప్పి. ఆహార భద్రతా చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినా మనం కొంత చైల్డ్ లేబర్ విషయంలో ఇండియాలో మెరుగైన ఫలితాలు కనిపించినా మళ్ళీ ఈ కరోనా వైరస్, ఈ మహమ్మారి పిల్లల్ని బడి మానేసి ఇంట్లో కూర్చునేలా చేసింది. అమ్మా నాన్న పనికెళ్ళకపోతే పిల్లలకి తిండేది, వాళ్ళ సంరక్షణ ఏంటి? ఇదే అమ్మా నాన్న కరోనా సోకి చనిపోతే, లేదా అమ్ముండి నాన్నపోయినా నానుండి అమ్మపోయినా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎంత వల్నరబుల్గా ట్రీట్ చేస్తారు ఈ సొసైటీ? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 24 చైల్డ్ లేబర్ను ప్రొహిబిట్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 24కు అనుగుణంగా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ని 4 సంవత్సరాల క్రితం సవరించారు. ఈ సవరణ ప్రకారం 14 సంవత్సరాల్లో పిల్లల్ని ఎటువంటి పనికి పంపించకూడదు. పేరెంట్స్కి అయితే ఇంట్లో హెల్ప్ చేయొచ్చు, కానీ బయట వేతనం తీసుకుని పిల్లల్ని బయట వర్క్కి పంపించకూడదు. అదేవిధంగా ఈ కొత్త చట్టం ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని హానికరమైన పనికి పంపించకూడదు. ఇదే దిశగా భారతదేశం 2017లో ఐఎల్ఓకి సంబంధించిన చైల్డ్ లేబర్ సంబంధించిన 2 కన్వెన్షన్ నెంబర్ 138 అండ్ కన్వెన్షన్ నెంబర్ 182 సైన్ చేసింది. భారతదేశం బాల కార్మిక వ్యవస్థని నిషేధించడానికి ఎన్నో పాటలు పడుతోంది. అయినా కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 అనేది పిల్లలకి ఒక శాపంగా మారింది. సో వీటన్నిటికీ ఒక సమాధానం, ముందు ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి. మనకున్న స్టేట్ సిస్టంలో, మెకానిజంలో ఏ గ్రామంలో ఎంతమంది పిల్లలు పేరెంట్ని కోల్పోయారు, 2 పేరెంట్స్ని కోల్పోయారు, దీనికి సంబంధించి ప్రయారిటైజ్ చేసి వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీయా, వీళ్ళకి సంబంధించి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి పేరెంటల్ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ ఏదైనా ఉందా, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అన్నిటినీ బేరీస్ వేసి స్టేట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఒక 4 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో స్టేట్ ఆలస్యం చేస్తే ఈలోపు బాల్య వివాహాలు జరగవచ్చు ఆడపిల్లలైతే, లేదా ట్రాఫికింగ్ జరగవచ్చు, లేదా చైల్డ్ లేబర్ పెరిగిపోవచ్చు, రకరకాల అంశాలు జరగవచ్చు. కనీసం పెద్దవాళ్ళని కరోనా నుంచి కాపాడలేకపోయినా, చాలామందిని బతికించలేకపోయినా, మన బాలలనైనా సంరక్షించే బాధ్యత ఈ స్టేట్ది, సొసైటీది, మనందరిది.